రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా కాకినాడ అటవీ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద పార్క్ కేవీఆర్ చౌదరి గ్రంథాలయంలో విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సుమారు 39 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని అడవుల రక్షణ గురించి వ్యాసాలు చిత్రాలను లిఖించారు। ఈ సందర్భంగా కోరింగ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ బాల సైన్స్ కాంగ్రెస్ ప్రతినిధి కేసర శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడవులను ధ్వంసం చేయడం వల్ల అటవీ జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయన్నారు। ఈ నేపథ్యంలో అటవీ వృక్ష సంపదను కాపాడుతూ జంతువులను పరిరక్షించే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు। ప్రతి ఒక్కరూ అడవుల పరిరక్షణకు తోడ్పడాలని కోరారు। నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కోరంగ వైల్డ్ లైఫ్ శాంచురీ కాకినాడ। ఈరోజు మన ఈ లైబ్రరీలో హాజరవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ 2 నుంచి 8వ తారీఖు వరకు వైల్డ్ లైఫ్ వీక్ సెలబ్రేషన్స్ జరుపుతున్నాం ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా జంతువులన్నీ కూడా అడవులో నివసించాలి, కానీ ఏంటంటే దాని యొక్క డ్యామేజ్ అడవులు నాశనం చేయడం వల్ల రోడ్ల మీదకి రావడం అన్నీ జరుగుతున్నాయి। దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు లైబ్రరీలో చిత్రలేఖనం వ్యాసరచన పోటీలు అవేర్నెస్ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకి అవేర్నెస్ కల్పించి దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడం వల్ల ఇది పాజిటివ్ వేలో వెళ్ళి ఈ వైల్డ్ యానిమల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది। నా పేరు కేసర శ్రీనివాసరావు అండి, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ రీజనల్ కోఆర్డినేటర్, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వన్యప్రాణి వారోత్సవాలని ఆంధ్రప్రదేశ్లోనే ఘనంగా నిర్వహించడం జరిగింది। దాంట్లో మన వైల్డ్ లైఫ్ కోరింగ వైల్డ్ లైఫ్ ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలను ప్రతిరోజు కూడా అక్టోబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా కోరింగ వైల్డ్ లైఫ్ శాంచురీలో మనకు అనేకమైన కార్యక్రమాలని మన ఫారెస్ట్ రేంజర్ గారు ఎస్ఎస్ఆర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా ఫారెస్ట్ అటవీ శాఖ సిబ్బంది కూడా చాలా చక్కగా ప్రతిరోజు అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకి విద్యార్థులకి అవగాహన కల్పించడానికి వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించడానికి అనేకమైన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా స్థాయిలో వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీని ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి శాఖ గ్రంథాలయం గాంధీనగర్ శాఖ గ్రంథాలయం వివేకానంద పార్క్ నుంచి నిర్వహించడం జరిగింది। ఈ పోటీ 4వ తరగతి నుంచి డిగ్రీ కళాశాల వరకు చదువుతున్న విద్యార్థులందరికీ నిర్వహించడం జరిగింది। దీంట్లో సుమారుగా 34 పాఠశాలలో కళాశాల నుంచి 186 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం। సో ఆ విధంగా ఈ పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసింది, వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను। థ్యాంక్ యూ।